ఇంట్రెస్ట్ లేనప్పుడు మూసేద్దాం. లేదు గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా కాలం నుంచి చేద్దాం. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఫలాలను ప్రజల దగ్గర ఏ రకంగా అందుతున్నాయి, వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయని పరిస్థితుల్లో అనేక సమస్యలు, అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు, అలాగే కమ్యూనిటీ హాల్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మాదిరికి వచ్చాయి. ఇవన్నీ అధికారులకి డైరెక్షన్స్ ఇస్తూ సంక్షేమ వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే 192% సంక్షేమ కార్యక్రమాలు ఫలితాలని ప్రజలు అందుతున్నాయని చెప్పగలిగిన గర్వంగా ఈరోజు ప్రభుత్వం తరఫున సంక్షేమం వివక్షత లేకుండా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్న సందర్భంగా ఈనాడు ప్రజల యొక్క మెప్పుని చూసిన తర్వాత హృదయపూర్వకంగా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున, అలాగే భారతీయ జనతా మోడీ గారి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు. ఈనాడు ఎక్కడన్నా అడిగితే కొత్త పెన్షన్లు ఏదైతే రావాలన్నమాట, ఇది మాత్రమే వారి యొక్క ఆవేదనని కూడా విన్నాం. డెఫినెట్గా ప్రభుత్వం నిధులు లేవడం బట్టి డెఫినెట్గా కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఆ రకంగానే మొన్నే చూసా, మరి వచ్చే 2027 జూన్ నాటికి గోదావరి పుష్కరాల సందర్భంగా మరి వర్క్స్ శాంక్షన్ అయ్యి ఇంకా శాంక్షన్ కావాల్సినవి కూడా ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ప్రధానమైన దృష్టి పెట్టారు. పుష్కరాలు పెద్ద ఎత్తున జరగాలి, ఆ పుష్కరాల ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా జరగాలి అని ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని అందిపుచ్చుకోవడానికి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి కార్యక్రమం ఉమ్మడిగా పెద్ద ఎత్తున చేయాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకోవాలి. మన ఆర్థిక ఇబ్బంది వల్ల జరుగుతుంటే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి నిధుల కన్నా ఈస్ట్ గోదావరి పెద్ద ఎత్తున నిధులతో సందర్భంగా హెచ్చు తగ్గులు లేకుండా చేయమని మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. సందర్భంగా ఒత్తిడి ఉండే ఈస్ట్ గోదావరికి అనే మాట వాస్తవం కాదు. చదివిన మున్సిపాలిటీ కనిపిస్తానన్నాయి కనుక మున్సిపాలిటీకి ప్రధాన కేంద్రంగా తీసుకుని అటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్న సందర్భంగా దాన్ని సరిచేయమని ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈనాడు చూస్తా ఉన్నాం, తల్లికి వందనం 199% అందింది. కొంత పార్ట్స్ అద్దయ్యాయి. ఏదైతే ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ ఇస్తున్న సందర్భంగా 100% ఎక్కడ వైఫల్యం లేకుండా అధికారులు 1వ తారీఖు ఆదివారం వస్తే 37వ తారీఖులో 30వ ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరుగుతున్న సందర్భంగా వితంతులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎవరు అయినా కూడా ప్రతి మహిళ ఇంట్లోనూ గ్యాస్ కనెక్షన్స్, గ్యాస్ 3 సైడ్లు కూడా ఉంటున్నాయి. దానికి కూడా సంతృప్తిగా ఆన్సర్ వచ్చింది ప్రజల నుంచి. అలాగే బస్సు చాలా వరకు ఒక 170% బస్సు ఎక్కే వాళ్ళు ఉన్నారు. పని లేకుండా ఎక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం లేదు కనుక నేను అనలేదండి, అదే కార్యక్రమం చెప్తా ఉన్నారు. వారికి కూడా సద్వినియోగం చేసుకున్న సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాం ప్రభుత్వ పక్షాన్ని. ఈనాడు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రను పోషించడం మానేసి అధికార రావాలని ఆలోచన చేస్తున్న, వక్రీకరిస్తూ అభివృద్ధిని వక్రీకరిస్తూ అభివృద్ధికి
ప్రజల పక్షాన సంపూర్తి సహకారం అధికార పార్టీకి అందజేయవలసిన ఒక ప్రతిపక్ష పార్టీ ఇది నేనే తెచ్చాను, ఇది నేనే ఇచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, 2000 ఓపెన్ చేస్తా ఉన్నా. ఎవరు శంకుస్థాపన చేశారో ఆలోచన లేదు. మధ్యలో మధ్యలో వెళ్ళిపోయారు. పూర్తి చేసింది ఎవరంటే 2000 కోట్ల ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఈ జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఒకటి ప్రధానంగా మోడీ గారు ఓపెన్ చేసిన సందర్భంగా వారికి ఈ ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు. అలాగే పరిశ్రమలు వచ్చాయి, రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నానికి 10 రోజులు వస్తే అది కూడా నేనే తెచ్చానండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆఫ్ చేస్తే అది నేనే ఆఫ్ చేశానని మాట. ఏ రకమైన మాట మాట్లాడుతున్నాడో మరి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాటకి స్పష్టమైన వైఖరితో మాట్లాడాలా, యథార్థాలు మాట్లాడవలసిన ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నీ కార్యకర్తలు పలకరించడం తప్పలేదు, కానీ ఒక మహిళా పోలీసు అధికారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాను. ఇది బాహ్యమైన, అది ఖండించవలసిన ధర్మం. మీ కార్యకర్తలు కనుక దాన్ని ఖండించవలసిన ధర్మం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈనాడు ఎవరైతే మరణించారో ముద్దాయి చేశారని మేము మాట్లాడుతున్నారు, కానీ ఎవరైతే మీ వ్యక్తులు వల్ల మరణించారో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించుంటే నువ్వు ఒక సుదీర్ఘ రాజకీయాల్లో ప్రతినిధి చెందిన ఒక నాయకుడిగా పేరు తెచ్చుకునేవాడు. కానీ ఈరోజు ముద్దాయిగా కొడుకని దాయడానికి ప్రయత్నం చేస్తే కొడుకు ఉద్దాడు, యాక్సిడెంట్ అయింది, తప్పులేదు, యాక్సిడెంట్ అవుతుంది, అది ఉద్దేశపూర్తిగా ఉద్దాడని మేము కూడా అనుకోవట్లేదు. అయినప్పుడు కూడా మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి ఎవరి వల్ల మరణించాడనేది దాసి కొడుకు ప్రేమతోటి మాజీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పరామర్శించవలసిన ధర్మం ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఉందనే మాట చెప్తాను. ఈ రకంగా ఈనాడు ఇళ్ల స్థలాలు కూడా ఇంకా అడుగుతా ఉన్నారు. వారికి కూడా త్వరలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని మాట చెప్తా ఉన్నాం. ఈనాడు ఇంటింటికి కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సందర్భంగా ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడన్నా వైఫల్యం జరిగితే సరి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. 100% ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్గా ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం కొనసాగాలని ఆలోచిస్తా ఉన్నారు. మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ.